అయితే 24 నుంచి 37 స్థానాలు కాంగ్రెస్ జేఎంఎం కూటమి ఉన్న ఇండియా పక్షం, అట్లాగే 44 నుంచి 53 స్థానాలు అంటే అగ్రిగేటింగ్ 48 వరకు ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ అండ్ ఏజేఎస్యు ఉన్నటువంటి కూటమి గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ రూలింగ్ పార్టీలో చాలా మార్పులు జరిగినాయి. సీఎం కేసులో అరెస్ట్ అయినాడు, తర్వాత కొంతకాలం వేరే ఆల్టర్నేట్ సీఎంను పెట్టుకున్నారు, తర్వాత అగైన్ సోరెన్ సీఎంగా వచ్చినాడు. ఇట్లా రాజకీయ పరిణామాలు జరిగినాయి. అక్కడ ఈ రకమైన పోటీ జార్ఖండ్లో అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఎక్కువ కాలం రూల్ చేసింది జార్ఖండ్లో. ఎప్పుడో రాష్ట్రం 25 ఇయర్స్ బ్యాక్ అయితే 5 ఎలక్షన్స్ నికరంగా జరిగినాయి. కానీ 7 ముఖ్యమంత్రులు, ఒక 11 మంది 12 సార్లు ప్రమాణ స్వీకారం చేసినారు. ఆ స్టేట్లో పెక్యులర్ సిచ్యువేషన్. లాస్ట్ టైం బీజేపీ లాస్ట్ గవర్నమెంట్, జేఎంఎం నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది. ఈసారి దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆస్కారం. ఎందుకంటే 41 ఇస్ ద మినిమం రిక్వైర్డ్ నంబర్ ఫర్ మ్యాజిక్ టు రీచ్ టు ఫామ్ సింపుల్ మెజారిటీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి అవసరమైన 41 సంఖ్య వాళ్ళకి తేలికగా వచ్చే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. మేము 8120 శాంపిల్ని తీసి స్టడీ చేసినప్పుడు దీస్ ఆర్ ద అవుట్కమ్స్ యాజ్ ఫర్ యాజ్ జార్ఖండ్ ఇస్ కన్సర్న్. ఇంకా ఈ 2 రాష్ట్రాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లోకల్ ఇష్యూస్నే ఎక్కువ ఫోకస్ చేసినారు. వెల్ఫేర్ స్కీమ్స్ని ఇక్కడ జేఎంఎం కాంగ్రెస్ కూటమి, అక్కడ మహాయుతి కూటమి ప్రచారం చేసుకున్నారు. దానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వాలు పార్టీలను చీలుస్తున్నాయని, స్థానికంగా నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయట్లేదని, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం రేటు విపరీతంగా ఉండే నిత్యావసరాల ధరలు పెరిగినాయని, దీస్ ఆల్ ఇష్యూస్ మహా వికాస్ అఘాడీ ప్రచారం చేసింది. అయినా కూడా ప్రజలు అక్కడ ఒక మాజీ లడ్కీ బహైన్ అని ఒక స్కీమ్ ప్రతి మహిళకి 18 నుంచి 59 సంవత్సరాల వయస్కులైన ప్రతి మహిళకి వర్తించే విధంగా నెలకు 1500. లాస్ట్ 2024 మే పార్లమెంట్ ఎలక్షన్ పోయినప్పటి నుంచి కంటిన్యూయస్గా అన్ఇంటరప్టెడ్గా ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ మహిళా ఓటర్లని బాగా ఆకట్టుకున్నారు. అట్లాగే లాస్ట్ టైం మరాఠ్వాడా రీజన్ అండ్ విదర్భాలో తమకు వ్యతిరేకంగా ఓటు వచ్చి పార్లమెంట్ సీట్లు తగ్గాయి అనే భావనతోటి ఓబీసీస్ని కన్సల్ట్ చేసుకోవడంలోనూ, ముస్లిం ఓట్ జిహాద్ జరిగింది అనే ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకంగా హిందూ ఓట్ కన్సాలిడేషన్ కోసం ప్రయత్నం చేసింది. ఈ 3-4 ప్రయత్నాల్లో ఏది వాళ్ళకు సానుకూలంగా పనిచేసిందో తెలియదు. కానీ మా ఎగ్జిట్ పోల్లో వాళ్ళకు అనుకూలమైన వాతావరణమే కనిపించింది.